వాళ్ళను కుర్చీలలో కూర్చోబెట్టాలి, వాళ్ళకు పదవులు కట్టబెట్టాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి ఆదేశాలు ఇస్తున్నా. ఇదే కాదు, 2021 జూలై 7 నాడు మొదటిసారి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను బాధ్యతలు తీసుకున్న 3 సంవత్సరాలు నిరంతరం మీరు నాతో నిలబడి పాదయాత్రలో కావచ్చు, ధర్నాలలో కావచ్చు, దీక్షలో కావచ్చు, కేసీఆర్తో కొట్లాడినప్పుడు వీరోచితంగా మీరు కొట్లాడినరు. ఈ 3 సంవత్సరాలు మొన్న జూలై 7, 2024 నాడు 2 రోజుల క్రితం 3 సంవత్సరాల కాలాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ 3 ఏళ్ళు మీరు కష్టపడి కడుపులో పెట్టి చూసుకొని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షుడి నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయినా ఎప్పటికీ కార్యకర్తలను గుర్తు పెట్టుకుంటా. ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డ ప్రతి కార్యకర్తకు నేను ఈ వేదిక మీద నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ పదవి నాయకుల వల్ల వచ్చింది కాదు, ఈ పదవి కార్యకర్తల వల్ల, మీ కష్టం వల్ల వచ్చిన పదవి. ఈ పదవి మీ అభ్యున్నతి కోసమే ఉపయోగించాలన్న ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చిన. అందుకే మిత్రులారా, ఈ 3 ఏళ్లలో ఎన్నో కష్ట సుఖాలను చూసినాం, ఎన్నో ఒడిదుడుకులను చూసినాం. ఉప ఎన్నికలలో డిపాజిట్లు పోయి 3700 హుజూరాబాద్ ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు పని అయిపోయింది, రేవంత్ రెడ్డి పడిపోయిండు, కాంగ్రెస్ ఇంకా లేవదు అని చెప్పి కొంతమంది సునకానందంతో సంతోషపడ్డారు. కానీ ధైర్యం కోల్పోకుండా 1.5% ఓట్ల నుంచి 40% ఓట్లకు కాంగ్రెస్ పార్టీ పెరిగి 64 సీట్లు గెలిచి ఇవాళ 65 సీట్లు ఉప ఎన్నికల్లో మనకు కంటోన్మెంట్ గెలవడం ద్వారా ఇవాళ 65 మంది ఎమ్మెల్యేలు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. ఓడినప్పుడు కుంగిపోవడము, గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం కాదు. ఎప్పుడైనా నిబద్ధతతోని కార్యకర్తలు అండగా నిలబడితే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పి నిరూపించడం ఇవాళ. అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. అందుకే మిత్రులారా, మీరందరినీ నిన్న మొన్న చూస్తున్నాం. కొంతమంది మాటలు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 10 ఏళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్ళలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి, ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఆనాడు మేము నీలాక దొంగ దెబ్బ తీస్తలేం, నీలాక అక్రమ కేసులు పెడతలేం, బాజాబ్తా ప్రజల చేత ఎన్నికై ఇక్కడికి వచ్చినాం. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆ ఎమ్మెల్యే పోయిండాను, ఈ ఎమ్మెల్సీ మారిండాను, కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు నాయన? మా ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు, మా కార్యకర్తలు కష్టపడి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే అక్కడి నుంచి అక్కడనే గద్దలాక దండకపోయినప్పుడు ఈ దుఃఖం కనిపించలేదా? ఇవాళ ఎందుకు వచ్చింది? ఎన్నికైనా నెల తిరగక ముందే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టం, ఈ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటై కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిరు. ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు, 3 నెలలు కూడా ఉండనీయమని చెప్పి బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా? ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద బీఆర్ఎస్ ఉండదు, పాతాళానికి పోయిందనే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయల్లో చెప్పిన. మా కార్యకర్తలు ఉసురు తలిగింది కేసీఆర్ నీకు, వాళ్ళ ఉసురు తలిగి దుమ్ము కొట్టుకపోతావు. నీకింక రాజకీయంగా మనుగడ లేదు. ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేమందరం కష్టపడుతున్నాం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి
అభివృద్ధి కోసం కష్టపడుతున్న కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే